స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. హలో హాయ్, హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు ఈ వీడియోలో మనం పిఎన్ఎల్ గురించి మాట్లాడుకుంటున్నాము. అది క్రిప్టో ట్రేడింగ్లో సంబంధించింది. సో 1 వీక్లో ఎంత వరకు జనరేట్ చేశాను, క్యాపిటల్ ఎంత అయింది అండ్ ఛార్జెస్ ఎలా పడ్డాయి, అవన్నీ కూడా కంప్లీట్గా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి క్రిప్టో గురించి సంబంధించి. మనం డైలీ కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లైవ్ చేస్తున్నా సరే ఇంకా స్టిల్ కొన్ని డౌట్స్ అనేవి ఉన్నాయి. సో దాని గురించి స్ట్రైట్గా మనం పిఎన్ఎల్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఫస్ట్ టైం కనుక ఈ వీడియోని చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో ట్రేడర్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్, ట్రేడింగ్కి సంబంధించిన స్ట్రాటజీస్, అలాగే ఇండియన్ మార్కెట్ సంబంధించిన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, సెన్సెక్స్ సంబంధించినవి కాకుండా క్రిప్టోకి సంబంధించింది, బిట్కాయిన్ ట్రేడింగ్ ఎలా చేయాలి, ఇథేరియంలో ట్రేడింగ్ ఎలా చేయాలి, ఫ్యూచర్స్కి, ఆప్షన్కి సంబంధించినటువంటి అన్ని బేసిక్స్ టు అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అన్నీ మన ఛానల్లో అయితే ఉంటాయి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనం డెల్టా ఎక్స్చేంజ్లో ఉన్నాము. లెట్ మీ రీఫ్రెష్. ఓకే, సో ఒకసారి పిఎన్ఎల్ స్ట్రైట్ అవే వెళ్ళిపోదాము. ఓకే, సో ఈరోజు అయితే అరౌండ్ 6K అయితే వచ్చింది. సో లాస్ట్ 30 days ఏదైతే ఉందో, సో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో ఇది 1st November నుంచి నేనైతే స్టార్ట్ చేసింది. సో ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి 21K అండ్ తర్వాత ట్రేడ్ వచ్చేసి 27, తర్వాత 10K, తర్వాత 9.9K. సో ఈ రెండు కూడా మైనస్లు ఎందుకు వచ్చాయి అని కూడా నేను చెప్తాను. యాక్చువల్గా 5th November మీరు చూసుకుంటే కనుక యూఎస్ ఎలక్షన్స్ ఉండే. ఓకే, సో అప్పటికే నాకు ఒక పొజిషన్ అనేది రన్ అవుతా ఉంది. సో ఎందుకు పొజిషన్ యూఎస్ ఎలక్షన్స్ ముందు ఎటొచ్చి కొంచెం అటు ఇటుగా రిజల్ట్స్ వస్తే కనుక మార్కెట్కి నచ్చదు, చాలా వరకు ఇది అవ్వడానికి ఛాన్సెస్ ఉంది అనేసి సో నేను ఇదైతే కంప్లీట్గా ఆ రోజు కొంచెం హెడ్జింగ్ అనేది బై చేయడం అండ్ ఆ రోజు పొజిషన్ కూడా క్లోజ్ చేస్తాను. ఓకే, లాస్లో ఉన్నా సరే నేను యావరేజ్ చేయడం అనేసి క్లోజ్ అయితే చేసేసాను. సో ఆ రోజున ఒక 3K, నెక్స్ట్ డే పొజిషన్ మళ్ళీ స్టార్ట్ చేసాం. కానీ ఆ రోజు హెడ్జ్ తీసుకోవడం వల్ల ఏదైతే హెడ్జ్ అంటే పుట్ తీసుకున్నా, ఫ్యూచర్లో లాంగ్ వెళ్ళాం, పుట్ తీసుకున్నామో ఆ పుట్లో ఉన్నటువంటి లాస్ ఏదైతే ఉందో అది ఇక్కడ రిజిస్టర్ అయిందనమాట. సో నెక్స్ట్ ఆ ట్రేడ్ తర్వాత 27 దాకా మనం క్లోజ్ అయితే చేసాం. సో ఓవరాల్గా ఇక్కడ మనకి ప్రాఫిట్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తే కనుక టోటల్ రిలీజ్డ్ ప్రాఫిట్ సో 59.82 అయితే ఉంది. లెట్ మీ రీఫ్రెష్ దిస్. ఓకే, సో 30 days 59.82K. ఓకే, సో విన్ రేట్ చూడొచ్చు 72. యాక్చువల్గా ఆ రోజు కనుక హెడ్జ్ లేకపోతే ఆల్మోస్ట్ 90% ఆర్ 100% అలా ఉండేది. సో ఫైన్, ఎనీ ఆఫ్ పెద్ద ఇదైతే కాదు. సో ట్రేడ్స్ వచ్చి 11, ఎందుకంటే ఇక్కడ కనిపించేది 1 2 3 4 5 సో ఇక్కడ అయితే 6 days మాత్రమే కనిపిస్తుంది, బట్ మధ్యలో యావరేజ్ చేస్తూ ఉంటాం కదా. సో ట్రేడ్స్ అయితే 11 అని చూపిస్తుంది. అండ్ ఫీజు వచ్చేసరికి నాకు మేజర్గా ఫీజు అయితే 5th November అంటే ఈరోజు ఏదైతే ఆప్షన్స్ని హెడ్జ్ చేయడంలో ఉన్నామో అండ్ ఆ ఫ్యూచర్స్ని బై చేయడం, ఆ రోజు ఒక్కరోజు మాత్రమే కొంచెం ఎక్కువ అయితే పడింది. సో మిగతా రోజులన్నీ కూడా సో ఇక్కడ మనకి ప్రాఫిట్ వచ్చి 21K అండ్ ఇది వచ్చి బ్రోకరేజ్ వచ్చి 1.3. ఓకే, సో తర్వాత దానికి కూడా మనకి 900 పడింది, 27,000 ప్రాఫిట్ వస్తే. ఓకే, మిగతావన్నీ కూడా చాలా నార్మల్, 60 రూపీస్, 34 రూపీస్, ఎందుకంటే ఇవి యాడ్ చేస్తూ ఉంటాం కదా చిన్న చిన్న క్వాంటిటీ. 64 రూపాయలు, 34 రూపాయలు, 286, 360. సో ఓవరాల్గా 6 point అయితే వచ్చింది. సో ఈరోజు 10 daysలో వరకు వచ్చేసరికి మన ప్రాఫిట్ వచ్చి 59K. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక 59.82 అంటే 60,000 ప్రాఫిట్ వస్తే కనుక దాంట్లో 6,000 దాకా బ్రోకరేజ్ పోయింది. ఓవరాల్గా 53,000 అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నట్టు 1.53 అయితే స్టార్ట్ అయింది. స్టార్టింగ్ క్యాపిటల్ మీరు చూడొచ్చు 1 lakh స్టార్ట్ అయింది. ఓకే, సో 1.17 తర్వాత ఏదైతే మనకి 6th November 5th November ఉంది కదా ఆప్షన్స్లో, అది ఒకటి లాస్ అయింది. ఇంకా తర్వాత నుంచి 1.34 అండ్ 44, 45, 47 సో ఇలా 53 వరకు వెళ్ళింది. సో ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. సో మేము కూడా ట్రేడ్ చేయాలంటే ఎలాగా అండ్ క్యాపిటల్ ఎలా అనుకుంటే కనుక లైక్ మీకు 30K to 50K ఉన్నా సరే పొజిషనల్ కూడా ట్రై చేయొచ్చు అండ్ ఇంట్రాడే కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే డెల్టా ఎక్స్చేంజ్లో మన రిఫరల్ త్రూ ఫ్రీ అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ కూడా ఏముండవు. డైరెక్ట్గా ఓపెన్ చేసుకుంటే కనుక మీకు ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి
10% బ్రోకరేజ్ కమిషన్లో మీకు డిస్కౌంట్ వస్తుంది. ఓకే, అండ్ ఇంకోటి మనకి టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఒకటి ఫ్రీగా మీకు యాక్సెస్ ఉంటుంది. దాంట్లోకి వచ్చేసరికి ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఆల్గో అలర్ట్స్, ఇవి మీకు 24/7 ఇంట్రాడే ట్రేడ్స్ అనేవి ఆటోమేటిక్గా మీకు బ్యాక్ ఎండ్ నుంచి లైవ్లో వస్తూనే ఉంటాయి. సో బై సెల్ ఎక్కడ ఆపర్చునిటీ ఉంది అనేది, అవి ఎలా ట్రేడ్ చేసుకోవాలనేది కూడా నేను లైవ్ ట్రేడింగ్స్లో, డైలీ లైవ్లో, లేకపోతే రెగ్యులర్గా మనకి పోస్టుల రూపంలో కానీ ఈ టెలిగ్రామ్ ఛానల్లో మనం మెన్షన్ చేయడం జరిగింది. అవి కాకుండా లైవ్ లెవెల్స్, ఓకే, సో ఎక్కడ సపోర్ట్స్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇవన్నీ కూడా దీంట్లోనే వస్తాయి. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే నేను తీసుకునేటటువంటి ఏదైతే ఇప్పుడు మీకు చెప్పాను కదా ఆల్రెడీ పొజిషనల్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రేడ్స్ అన్నీ కూడా నేను ఎప్పుడు తీసుకుంటున్నాను, ఎప్పుడు యావరేజ్ చేస్తున్నాను, ఎక్కడ క్లోజ్ చేస్తున్నాను, ఇవన్నీ కూడా మీకు వస్తాయి. అండ్ ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు కంప్లీట్గా ఫ్రీని, ఎటువంటి ఛార్జెస్ అయితే తీసుకోవు. సో మీరు ఫ్రీగా ఎందుకు చేస్తున్నారు, ఎటువంటి ఉపయోగం లేకుండా ఎవరు చేయరు కదా, మీరు ఫ్రీగా ఎందుకు చేస్తున్నారు అంటే కనుక ఏదైతే మన రిఫరల్ త్రూ మిమ్మల్ని ఓపెన్ చేయమన్నామో, సో మాకు అక్కడ నుంచి మీరు జనరేట్ చేసే బ్రోకరేజ్ మీద పర్సంటేజ్ అనేది వస్తుంది. సో మాకు డైరెక్ట్గా మీ సైడ్ నుంచి రాకపోయినా సరే మాకు ఇండైరెక్ట్గా కమిషన్ త్రూ కొంత పేమెంట్ అనేది వస్తుంది కాబట్టి సో మాకు అది ఓకే. అండ్ ఎవరైతే మన త్రూ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారో వాళ్ళకు కూడా మంచి ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీయే. సో ఇక్కడ కంప్లీట్గా విన్ విన్ సిచ్యువేషన్ అనమాట. అండ్ మన ట్రేడింగ్ గ్రూప్లో జాయిన్ అయ్యి బీటీసీలోంచి ఇప్పటి వరకు కూడా చాలామంది మంచి మంచి అమౌంట్స్ అయితే తీశారు. దాంట్లో కొన్ని అయితే చూద్దాం. సో ఈయన ఒకసారి చూసుకుంటే కనుక మనకి ఉన్నటువంటి టీటీఎస్ క్రిప్టో సూపర్ స్టార్ అని, సో ఈయన అరౌండ్ ఈ వీక్లోనే ఒకటే ట్రేడ్ తీసుకున్నారు, 1.66 lakh అయితే వచ్చింది. సో ఇంకొక ఈయన యూజర్ వచ్చేసి took one more trade and I have reached 100% ROI and my capital in 1 week. ఓకే, ఈ 1 weekలోనే 100% క్యాపిటల్ యూజ్ చేశారు. ఇది సెకండ్ ట్రేడ్లో వచ్చేసరికి 32%. జనరల్గా ఆప్షన్ సెల్లింగ్లోకి వచ్చేసరికి పర్ మంత్ 4 to 5% తీయడానికి ఇండెక్స్లో చాలా కష్టమవుతుంది. బట్ ఇక్కడ లక్కీగా ఇంత పర్సంటేజ్ అనేది మనం తీయడానికి అయితే యూజ్ అయితే అవుతుంది. సో ఇది ప్రీవియస్గా ఉన్నటువంటి సేమ్ యూజర్ మార్నింగ్ మనకి మెసేజ్ చేసింది 8:29 AM. మీరు చూసుకుంటే కనుక 38% అయితే మనకి ఆర్ఓఐ అయితే జనరేట్ అయింది. నెక్స్ట్ ట్రేడ్లో 30+ అది కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ గైజ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్. ఐఎమ్ అబౌట్ టు రీచ్ 100% అన్నారు. ఆ నెక్స్ట్ దాంట్లో మీకు 100% అయిపోయింది. సో ఎప్పటికప్పుడు నేను ఎట్లా తీసుకుంటున్నా బుక్డ్, వెయిట్ ఫర్ నెక్స్ట్ ట్రేడ్, హోప్ యూ ఆల్ బుక్డ్ అనేసి ఇక్కడ ఇచ్చాము. ఓకే, సో ఎప్పుడైనా సరే మనకి 1300 points, 33% ఆర్ఓఏ అనేసి. సో లెవెల్స్ అని చెప్పాను కదా, లెవెల్స్ అనేవి మీకు క్లియర్గా ఇక్కడ వస్తాయి అనమాట. అండ్ ఈయన ఫస్ట్ ట్రేడ్లోనే 50% అనేది తీసుకున్నారు. సో ఓవరాల్గా 110% అయితే వితిన్ 1 weekలో అయితే వచ్చేసింది. సో మీకు ఎప్పటికప్పుడు ఇలా ట్రేడ్స్, ఇంట్రాడే కావచ్చు, పొజిషనల్ కావచ్చు, స్వింగ్ కావచ్చు, ఇవన్నీ ఐడియాస్ అన్నీ వస్తాయన్నమాట. అండ్ నేనైతే ఎప్పుడైతే ఇక్కడ మీరు గమనించవచ్చు, జస్ట్ ఒక 30 క్వాంటిటీతో -$16 అయితే నడుస్తుంది. స్టార్టెడ్ అక్యుములేషన్ బయింగ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ ఇన్ ఎవ్రీ డిప్ ఫర్ పొజిషనల్ టార్గెట్స్ ఎంత ఉన్నాయి, బుక్ ప్రాఫిట్స్ అండ్ రిపీట్, ఇవన్నీ కూడా మీకు క్లియర్ కట్గా ఇవ్వడం జరుగుతుంది. లైవ్ లెవెల్స్, సో ఆల్మోస్ట్ రెగ్యులర్గా ఫుల్ ఎంగేజ్మెంట్ ఉంటుందన్నమాట, ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా. సో ఇది ఇంకొక యూజర్ది. సో అరౌండ్ 4.2 lakh. సో 1 monthలో వచ్చినటువంటి ట్రేడ్స్ అనమాట. 85% దాంతో మనం ఇచ్చిన ట్రేడ్స్తోనే పొజిషనల్ అండ్ ఇంట్రాడేలో 1 monthలో అచీవ్ చేసినటువంటి ట్రేడ్స్ అయితే ఇవి. సో ఇంకెందుకు ఆలస్యం, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అలాగే ఆ లింక్ కింద అడ్మిన్ ఐడీస్, టెలిగ్రామ్ ఐడీస్ ఉంటాయి. సో వాటిని యూజ్ చేసుకొని మీరు వాళ్ళకి మీ యూజర్ ఐడి అంటే మీకు ఇక్కడ పర్సన్ ప్రొఫైల్ ఐడి కనిపిస్తుంది కదా, ఇక్కడ టైప్ చేస్తే ఫస్ట్ మీకు యూజర్ ఐడి వస్తుంది అనమాట. ఈ యూజర్ ఐడిని మీరు మన అడ్మిన్స్కి ఇస్తే కనుక మీకు చెక్ చేసి వితిన్ 12 to 24 hours మీకు గ్రూప్లో యాడ్ చేస్తారు. మీకు ఇంకే డౌట్స్ ఉన్నా సరే మీరు అడ్మిన్స్ని అడగొచ్చు.
సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో ఆల్ ది బెస్ట్ మీకు కూడా క్రిప్టో వరల్డ్లో ఎంటర్ అవ్వడానికి. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఎవరైతే ఒక 100% ఆర్ 150% అంటే మీరు అప్రాక్సిమేట్గా 1 lakhతో ట్రేడింగ్ స్టార్ట్ చేశారు, మీకు ఆల్రెడీ విత్ ఇన్ 1 week కానీ 2 weeks కానీ ఆర్ 1 month కానీ 2 months కానీ 1 lakh ప్రాఫిట్స్ వచ్చేసినాయి అనుకుంటే, ఏదైతే మీ ఇనిషియల్ ఉన్నాయో ఓకే దాన్ని విత్డ్రా చేసేసేయండి, దీంట్లో ఉంచొద్దు. ఓకే, విత్డ్రా చేసేసేయండి. ఏదైతే మనకి ప్రాఫిట్స్ రూపంలో వచ్చినాయో 1 lakh, దీంతో మాత్రమే ట్రేడ్ చేయండి. ఓకే, సో దీంతో ఎక్కడి వరకు వెళ్ళినా సరే మనకి లైక్ మనం కష్టపడిన డబ్బులతో రిస్క్ చేయడం వేరు, మార్కెట్ ప్రాఫిట్స్గా ఇచ్చిన డబ్బులతో రిస్క్ చేయడం అనేది కంప్లీట్గా డిఫరెంట్ బాల్ గేమ్. సో ఇక్కడ మీకు ఎమోషన్స్ అంతా మీకు పెద్దగా పట్టవు, ఎందుకంటే కొంతవరకు మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది, మార్కెట్ ఇచ్చిందే కదా ఏం కాదు, ఆల్రెడీ మన 1 lakh సేఫ్, మనకు వచ్చిన ప్రాఫిట్స్తోనే మనం చేస్తున్నాం అనేది ఆ సైకలాజికల్గా ఫ్రీ అయ్యారనుకోండి మీకు మైండ్. సో గేమ్ వచ్చేసి ట్రేడింగ్ గేమ్ వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్. సో ఇక్కడనే మళ్ళీ మీరు ఈ 1 lakhని ఒక 1.25 1.5 పెట్టారనుకోండి, మీకు ఎన్నో అమౌంట్స్ కావాలనుకుంటే పర్సనల్ యూస్కి కొంచెం విత్డ్రా చేసుకోండి. బట్ ఈ 1 lakh అలా ఉంచేసి దీని నుంచి మినిమం మీరు 20 to 30% పర్ మంత్ ఓకే మనకి యాక్చువల్గా 1 dayలో వచ్చేస్తుంది. బట్ నేను వరస్ట్ కేసులో లీస్ట్ కేసులో చెప్తున్నా 20 to 30% తీసుకున్నా సరే ఎక్సలెంట్ ప్రాఫిట్స్ 1 lakh మీద. మనకి ఎవరు కూడా లైక్ ఈవెన్ వడ్డీకి కానీ మిత్తికి కానీ డబ్బులు ఇచ్చిన 2 to 3 rupees మ్యాక్సిమం 4 to 5 rupees ఇస్తారు, అది పర్ మంత్. బట్ 20 rupees 30 rupees వర్కౌట్ అవుతున్నప్పుడు ఇంతకు మించి ఏం కావాలి, రైట్? సో ఇంకా లేట్ చేయకుండా మనకి లింక్ ఓపెన్ చేసేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి అండ్ ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోండి. స్టార్ట్ విత్ స్మాల్ క్వాంటిటీ, స్లోగా మీ కాన్ఫిడెన్స్ పెరిగే కొద్దీ క్వాంటిటీ పెంచుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.